నేను ఎంతో ప్రేమించే ఏమనాలి, నేను ఎప్పుడు సరదాగా అంటూ ఉంటాను, ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు, నాకు మాత్రం ఆర్మీ ఉంది. నన్ను ఎప్పుడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా ఆర్మీ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. బొమ్మలకి అసలు పూజే చేయకూడదు. వెడుతు కొట్టింది అనుకో, నేనుంటే ఒక లెంపకాయ కొట్టేస్తాను, లేదా నన్ను ఇలా లెంపకాయ కొట్టేస్తారు. దేవుడు చేసిన దాన్ని మనం ఆపలేము. నేను మీ లోకేష్. మీరు వినాయకుడి బొమ్మల్లో ఎన్నో వెరైటీస్ ఆఫ్ వినాయకుడిని చూసుంటారు. కొత్తగా వినాయకుడిని పెట్టడం, రాముడి విగ్రహాలు పెట్టడం, అలాగే ఎన్నో వెరైటీస్ ఉంటాయి. కానీ ఇక్కడ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప సినిమా, ఇప్పుడు కొత్తగా పుష్ప 2 కూడా రిలీజ్ అయ్యే సాంగ్ లోని హీరోయిన్ కలిపి నటించిన ఒక సాంగ్ లో కొత్తగా ఇక్కడ ఉన్న వాళ్ళు యువతంతా కలిపి ఒక చిన్న బొమ్మ అయితే తయారు చేశారు. ఆ బొమ్మ అనేది ఎలాగుంటుందో మనం ఒకసారి చూద్దాం. రండి గైస్, చూడండి ఆ బొమ్మ ఎలాగుందో. ఆ బొమ్మ హీరోయిన్ కలిపి డాన్స్ చేస్తున్నట్టు తీశారు. దీనివల్ల అల్లు అర్జున్ గారికి కూడా చెడ్డ పేరు రావచ్చు అని చెప్పి చాలా మంది నెటిజన్స్ అంటున్నారు. దానివల్ల అంటే ఇప్పుడు ఇక్కడ వినాయకుడు రొమాన్స్ గా చేస్తున్నట్టు అల్లు అర్జున్ రొమాన్స్ సాంగ్ చేసింది, ఇక్కడ సేమ్ అదే రొమాన్స్ లాగా ఒక బొమ్మ పెట్టడం అనేది అంత కరెక్ట్ కాదని చెప్పి ఇక్కడ నెటిజన్స్ కూడా చాలా మంది వచ్చి మాట్లాడడం చూస్తున్నాం. ఒకసారి మీరు అందరూ చూడొచ్చు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు విశాఖపట్నంలో ఏదైతే ఇక్కడ తమ్ముళ్ళు వినాయక చవితి యొక్క కార్యక్రమాలు చేసుకుంటారో ఆ కార్యక్రమాల్లో ముఖ్యమైనది ఏంటంటే ఈ యొక్క విగ్రహం అనేది వాళ్ళకి తెలియక పిల్లలందరూ కలిసి ఏదో చిన్న చితకాగా అందరూ కలిసి వెళ్ళి ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళు అందరి దగ్గర కూడా దండుకొని ఏదో కొంచెం వినాయకుడిని ఉన్నతంగా పెట్టాలి అని చెప్పేసి అని వాళ్ళ ఒక ఆలోచనతో పాపం కష్టపడి ఆ డబ్బులన్నీ కూడా చందాల రూపంలో అవన్నీ కూడా తెచ్చుకొని వాళ్ళకి తెలియనితనంతో కేవలం ఇక్కడ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ వల్ల అలాంటి బొమ్మ వినూతంగా ఉండాలి, స్వామివారిని వినూతంగా కనిపించాలని చెప్పి ఒక తమ్ముళ్ళందరూ అందరూ కూడా చూడండి, అంత తమ్ముళ్ళందరూ చిన్న కుర్రాళ్ళు అందరూ కూడా 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ కుర్రాళ్ళు పాపం ఎంత కష్టపడి ఈ యొక్క బొమ్మని పెట్టాలి అని చెప్పి నుంచి కొంచెం వినూతంగా ఆలోచించారు. బట్ ఏదైనా ఇది తెలిసి తెలియక తప్పు. ఈ రోజున నేను విజయశంకర్ ఫణీంద్ర మాకు తెలిసిన వెంటనే తమ్ముడి దగ్గర రావడం జరిగింది. వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించింది. ఇంత చిన్న కుర్రాళ్ళు అరేంజ్మెంట్ చాలా బాగా చేశారు, కష్టపడ్డారు, ఈ డెకరేషన్ అంతా బాగా చేశారు. కానీ ఏదైతే బొమ్మను పెట్టాలో వాళ్ళకి తెలియని తనంతో ఆ బొమ్మ పెట్టడం అనేది జరిగింది. వాళ్ళకి క్షమించమని అడగడం కూడా జరిగింది. ఇది వాళ్ళు వెంటనే నిమజ్జనం చేసేస్తామని చెప్పారు. వీళ్ళు రేపు ఎన్నో కూడా నిమజ్జనం చేసేస్తారు. సో దయచేసి ఇది వాళ్ళు తెలియచేసినటువంటి తప్పుగా మనం భావించి పిల్లలు కాబట్టి దీన్ని ఎక్కువగా మనము వాళ్ళకి తెలియని తప్పుని దాన్ని ఎక్కువగా మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళని ఇబ్బంది కలిగించే విధంగా వాళ్ళని బాధ పెట్టే విధంగా చేయకుండా బట్ ఈసారికి అయితే కనుక తమ్ముళ్ళకి మేము ఒకటే చెప్తున్నాము, వినాయకుడి తాలూకా విగ్రహం వాళ్ళ యొక్క అభిమానంతో పెట్టినటువంటి విగ్రహాన్ని సరైనటువంటి రీతిలో చెప్పవలసిన బాధ్యత మాకు ఉంది కాబట్టి మేము కూడా రావడం అనేది జరిగింది. నెక్స్ట్ టైం నుంచి తమ్ముడు ఏ విధంగా చెయ్యరు, ఇది వాళ్ళు తెలియని తప్పుగా వాళ్ళు భావిస్తారు కాబట్టి వాళ్ళు క్షమించి నెక్స్ట్ టైం నుంచి ఒక మంచిగా చేయాలని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం. జై హింద్, భారత మాతకి జై. దయచేసి వీళ్ళని ఏమనుకోవద్దు, ఇది ఆల్రెడీ ఈ వీడియో వైరల్ అవుతుంది కాబట్టి ఈ యొక్క స్వామివారి యొక్క విగ్రహం వైరల్ అవుతుంది కాబట్టి ఇది తెలియనితనంతో పిల్లలు చేసిన తప్పుగా భావిస్తూ నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చేసి ఆల్రెడీగా ఇక్కడ ఈ ఫ్లెక్సీలన్నీ కూడా తీసేస్తున్నారు. వీటన్నిటి కూడా వాళ్ళు వెంటనే ఇమీడియట్గా తీసేస్తున్నారు. కుర్రాళ్ళు వెంటనే బాధతోటి తెలియక చేశామని చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఈ రోజు రేపట్లో కనుక మొత్తం అంతా కూడా స్వామివారి నిమజ్జనం చేసే విధంగా చేస్తారని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. దయచేసి తెలియని విధంగా పాపం పిల్లల్ని కామెంట్ పెట్టి తిరుగుతున్నారు. దయచేసి ఈ విధంగా చేయకండి. ఏంటో వాళ్ళు తెలియని చేసిన తప్పు. చిన్న కూరలు చూడండి అందరూ ఎంత ఉన్నారో రూపాయి దండుకొని అసలు యాక్చువల్గా వీళ్ళకన్నా తప్పు ఈ బొమ్మను ఎవడైతే చేశాడో ఈ విగ్రహాన్ని ఎవడైతే చేశాడో వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఫ్యామిలీని కూడా పాపం తిడుతున్నారు. ఇది ఎవరైతే చేస్తారో వాళ్ళని ఇమీడియట్ గా వాళ్ళ మీద కంప్లైంట్ చేసుకోండి, వాళ్ళని తిట్టండి. పాపం వీళ్ళకి ఏం తెలియదు పాపం. దయచేసి అర్థం చేసుకోమని కోరుతున్నాం. జై హింద్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, జై మాతా. నా పేరు బూడిపెద్ది శర్మ, విశ్వ హిందూ పరిషత్ మందిర అర్చక పురోహిత్, ప్రాంత సురక్షా ప్రముఖ్. ఈరోజు గత 3-4 రోజుల నుంచి ఇక్కడ వినాయక చవితి మొదలెట్టిన దగ్గర నుంచి ఇక్కడ ఏదో ఇబ్బందికరమైనటువంటి వినాయకుని ప్రతిమ పెట్టి పూజ చేస్తున్నారని చెప్పి రకరకాల మాధ్యమాల్లో తెలియజేయడం జరిగింది. మా రాష్ట్రాన్ని నుంచి కూడా మాకు ఏమిటి అనేది చూసి వాటి నివారణ కొరకు వెళ్ళి చూడమని చెప్పడం కూడా జరిగింది. మరి అదే
సందర్భంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిస్థితి చూస్తూ మిగతా పరిస్థితులు చూస్తూ ఉంటే ఇక్కడ చాలా చిన్నపిల్లలు అందరూ కూడా 15-16 ఏళ్ళకి మించినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. మరి వాళ్ళు చదువుకుంటూ వాళ్ళ ఇంట్లో ఖర్చులకు ఇచ్చేటువంటి డబ్బులు మరి పక్క వాళ్ళు ఎవరైనా ఇచ్చారేమో. మరి ఇది చూస్తే ఈ పిల్లలు 15,000 రూపాయలు ఇచ్చి ఈ బొమ్మని తయారు చేయించారంటున్నారు. చాలా అతిశయోక్తిగా ఉంది. మరి వాళ్ళు వాపోతున్నారు, అయ్యా మేము ఒక్కలమే కాదు, మేము చంటి పిల్లలు మేము ఇక్కడ పెడుతున్నాం, మాకంటే పెద్దవాళ్ళు ప్రతి సంవత్సరం ఏదో ఒక సినిమా స్టైల్లోని బొమ్మలు పెట్టడం మాకు ఆనవాయితీ అని చెప్తున్నారు. మరి హిందూ ధర్మం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది, విశ్వ హిందూ పరిషత్ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. కానీ వచ్చే సంవత్సరం నుంచి ముందు జాగ్రత్తగా ఇటు బొమ్మలు తయారు చేసే వాళ్ళకైతేనేమి, అటు ఇటువంటి పెండాళ్ళు నిర్మించుకునేటువంటి వాళ్ళకైతేనేమి పోలీసుల చేత మిగతా ప్రభుత్వ యంత్రాంగం చేత వాళ్ళకి కనువిప్పు కలిగేటట్టు ఎలాంటి బొమ్మలు పెట్టదలుచుకున్నారో మొట్టమొదటే తీసుకునే విధంగా విశ్వ హిందూ పరిషత్ కూడా వాళ్ళతో కలిసి పనిచేసి ఇటువంటి కమిటీల వాళ్ళందరికీ కూడా ఎలాగ బొమ్మలను పెట్టాలి, ఎలాగ పూజించాలి అనేటువంటి విధి విధానాలు నెల రోజుల ముందర నుంచి చెప్పడం జరుగుతుంది. ఇటువంటి బొమ్మలు ఎవరైతే తయారు చేస్తున్నారో ఒకవేళ తయారు చేసి ఎక్కడైనా డెలివరీ ఇస్తే మొట్టమొదట బొమ్మలు తయారు చేసే వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. కనుక ఈసారికి పిల్లల్ని క్షమించి వదిలేసినప్పటికీ నెక్స్ట్ టైం నుంచి ఇది ఒక కనువిప్పు. ప్రతి గణపతి మండప కమిటీలకి కూడా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి బొమ్మలు పెట్టినప్పటికీ ఆ బొమ్మలు తయారు చేసిన వాళ్ళకి ఆ కమిటీ వాళ్ళకి కూడా శిక్షార్హులని ఇందు మూలకంగా తెలియజేస్తున్నాము. ఈసారికి వదిలివేసినప్పటికీ వచ్చే సంవత్సరం నుంచి దీని మీద చాలా స్ట్రాంగ్గా విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేను ఎంతో ప్రేమించే ఏమనాలి, నేను ఎప్పుడు సరదాగా అంటూ ఉంటాను, ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు, నాకు మాత్రం ఆర్మీ ఉంది. నన్ను ఎప్పుడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా ఆర్మీ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ.